అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ప్రసాద్ ఎప్పుడు గోదావరి నీటి ప్రవాహంతో పచ్చగా కళకళలాడుతూ పచ్చదనానికి పేరు అయిన కోనసీమ ప్రాంతంలో ఆత్రేయపురంలో పుట్టి పెరిగిన అబ్బాయి. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి తనను ఇద్దరు అక్కలను కష్టపడి పెంచి పెద్ద చేసి బాగా చదివించింది. ప్రసాద్కి పెళ్ళి అయింది. సిటీలో దూరంగా జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు అమ్మని చూసి వెళ్ళేవాడు. అమ్మను తనతో పాటు తీసుకుని వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పినా తల్లి తన తండ్రి గడిపిన ఇల్లు వదిలి రానని అక్కడే ఉండిపోయింది. ప్రసాద్ తన భార్య పిల్లలతో సిటీలో ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మను చూసి వచ్చేవాడు. ఒకరోజు తన తల్లిని కలిసి తిరిగి బయలుదేరినప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ కొని అమ్మ చేతిలో పెట్టాడు. ఆమెతో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడానికి ఉంటుందని, ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో చెప్తే పంపడానికి బాగుంటుందని ఉద్దేశంతో కొని ఇచ్చాడు. తల్లి కొడుకు ఇస్తుంటే కాదని అనలేక తీసుకుంది. వెళ్లే ముందు కొడుకుకి ఇష్టమైన వంటలు చేసి పెట్టింది. మనవడు మనవరాలు కోసము తినడానికి పిండి వంటలు, పూతరేకులు, మామిడి తాండ్ర, మిగతా పిండి వంటలన్నీ ఇచ్చింది. అలా కొడుకు వెళ్ళినప్పుడు ఆమె దూరం నుండి చూస్తూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రసాదు? పిల్లలని, కోడల్ని అందరినీ ఒకసారి చూడాలని ఉంది. అక్కలు కూడా కుటుంబం మొత్తం కలిసి వచ్చి చాలా రోజులయ్యింది అని బాధపడింది. తల్లి మనసు కదా మరి. వస్తారమ్మా, పనులు ఏవో ఉండి రాలేకపోయారు. అందరూ ఈసారి పండగకి తప్పకుండా వస్తాం. 10-15 రోజులు ఉండే వెళ్తాం. సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, సమయానికి మందులు వేసుకో అని ధైర్యం చెప్పి బయటికి నడిచాడు. అక్కడ పనికి పెట్టిన జానకమ్మ, సుబ్బయ్యకి అమ్మకి ఏమీ అవసరం ఉన్నా దగ్గర ఉండి చూడండి అని 10-15 సార్లు చెప్పి మరీ వెళ్ళిపోయాడు. ప్రసాద్ భార్య భర్త రాకను చూసి, అత్తయ్యని ఒక్కరిని ఎందుకు వదిలేశారండి? తీసుకుని వచ్చేయవచ్చు కదా. అన్నిసార్లు మీరు తిరగాలి అంటే ప్రయాణం ఇబ్బంది అవుతుంది అని భర్త చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకుంది. పిల్లలు పరుగున వస్తూ, డాడీ మాకు ఊరు నుంచి ఏమి తెచ్చారు అంటూ అడుగుతూ ఉంటే వాళ్ళకి తల్లి సర్ది ఇచ్చినవి తినడానికి ఇచ్చి లోపలికి పంపించాడు. ప్రయాణం వల్ల అలసటగా అనిపించి సోఫాలో కూర్చుని వెనక్కి తలవాల్చాడు. రోజంతా ప్రయాణం చేయడం వల్ల కొంచెం తల తిరుగుతుంది. భార్యని లోపలికి టీ తీసుకురమ్మని చెప్పి పంపించాడు. భార్య లోపలికి టీ పెట్టుకుని వచ్చిస్తూ, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి స్నానం చేసి పడుకోండి అని చెప్పింది. సరేనని పడుకుని ఉన్నాడు. అప్పుడే తల్లి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కోడలు ఫోన్ ఎత్తి, హలో ఎవరు అని అడిగింది. నేనమ్మా, పావని. అత్తయ్యను వాడు వచ్చాడా? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను. ఎలా వెళ్ళాడా అని. ఈ ఊరిలో బస్సులు త్వరగా రావు కదా, నడిచి వెళ్ళాడు బస్టాండ్ వరకు, అందుకే ఫోన్ చేశాను. ఇబ్బంది పెట్టానా అంటూ అడిగింది. వచ్చేసారు అత్తయ్య, అలసిపోయి ఉన్నారని స్నానం చేసి పడుకున్నారు ఇప్పుడే. ఆహా, అలాగా, సరే అయితే. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ కుశల ప్రశ్నలు అడిగింది ఆవిడ కోడలిని. పావని ఓపిగా సమాధానం చెప్పింది అన్నింటికీను. వచ్చే దీపావళి పండుగకి పిల్లలను తీసుకుని రండి, చూసి చాలా రోజులైంది. నాకు నా మనవళ్ళని చూడాలని ఉంది అంది ఆవిడ. చూస్తాను అత్తయ్య, ఆయనకు కుదరాలి కదా, అడిగి చెప్తాను అని ఫోన్ పెట్టేసి ఎవరో డోర్ కొట్టు అన్నట్టు అనిపించి వెళ్ళి తలుపు తీసి చూసింది. హాయ్ సుధా, నువ్వా? ఏమిటి సడన్ సర్ప్రైజ్ అంటూ హత్తుకుని లోపలికి తీసుకుని వచ్చింది. సుధా పావని స్నేహితురాలు. తనకి పెళ్లి కుదిరింది. పెళ్లికి రమ్మని చెప్పి పెళ్లి కార్డు ఇచ్చింది. స్నేహితురాలితో ముచ్చట్లు అయిన తర్వాత పెళ్లిలో ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి చీర కడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ పనిలో పడింది పావని. అలా రోజులు గడిచిపోతున్నాయి నెమ్మదిగా. తర్వాత ప్రసాద్ ఫోన్ చేస్తూ ఉండడమే తప్ప మళ్ళీ తన అమ్మను కలవడానికి వెళ్ళలేదు. తల్లి ఫోన్ చేస్తూ అందరితో, కూతురు అల్లుళ్ళు పిల్లలతో మాట్లాడుతుంది. తను కూడా ఫోన్లో చేస్తూ తల్లితో గంటలు మాట్లాడుతూ ఉన్నాడు ప్రసాద్. భార్య కూడా అప్పుడప్పుడు అత్తయ్య గారితో మాట్లాడుతూ ఉంది. తల్లిని చూడడానికి కూతుర్లు అప్పుడప్పుడు వచ్చి చూసి అమ్మతో ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రసాద్ మాత్రము రావడం లేదు. తల్లి ఫోన్ చేసి పనిలో ఉన్నానని చెప్పి భార్య ఫోన్ పెట్టేసి వెళ్ళి పని చేసుకుంటుంది. ఒకరోజు తల్లి ఫోన్ తీయడం లేదు అని మాట్లాడి చాలా రోజులయ్యిందని ఉత్తరాలు రాసి పోస్ట్లో పంపింది. అవి కూడా తన భార్య చూసి, అసలే ఆఫీస్ పని ఎక్కువ ఉంటుంది, అక్కడికి రావాలంటే మళ్ళీ సెలవు పెట్టాలి, సెలవు పెడితే శాలరీ తగ్గిపోతుంది, అక్కడికి వెళితే వారం రోజులు అయినా రానివ్వదని అందుకు తన తల్లి రాసిన ఉత్తరాల గురించి భర్తతో చెప్పదు. కూతురు రోజు కాకపోయినా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడి పెట్టేశారు. కానీ కొడుకు ఎప్పుడు చేశాడో గుర్తు అయినా రావడం లేదు. ఫోన్ ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంది ఆవిడ. ప్రసాద్ ఆఫీస్ పనిలో ఉండి
ఫోన్ చేయడానికి కూడా తీరిక లేనట్టుగా ఉన్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి టైం 10 అవుతుంది. రాత్రి వేళలో పడుకుంటారని నిద్రకు భంగం కలిగించడం ఎందుకని ఆ సమయంలోనూ ఫోన్ చేయడం లేదు. తల్లి ఉత్తరాలు రాసి పంపిస్తున్నా అవి కోడలు చూసి టేబుల్పై వదిలేస్తుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు చదువుతారులే అని ఆవిడ పట్టించుకోదు. ఒకరోజు దీపావళిని అక్కలు వాళ్ళ కుటుంబాలతో కలిసి తల్లి దగ్గరకు వెళ్ళారు. అక్కడ అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకుంటున్నారు. తల్లి అందరూ ఉన్న కొడుకు కోడలు పిల్లలు రాలేదని బాధపడుతూ ఉంది. అది చూసి 2 కూతుర్లలో పెద్ద కూతురు, అమ్మ తమ్ముడు గురించి ఎక్కువ ఆలోచించకు, వాడు ఆఫీస్ పని అని రాలేకపోతున్నాడు, అంతే, సంక్రాంతికి తప్పకుండా కుటుంబంతో కలిసి వస్తాడని సర్ది చెప్పింది తల్లికి. తర్వాత ఆ మాటలు విన్న తర్వాత ఏమో వాడు వస్తాడో రాడో అని బెంగగా ఉందని బాధపడింది పెద్ద ఆవిడ. లేదమ్మా, తప్పకుండా వస్తాడు, ఆఫీసు పనులంటే అంత తేలికగా ఉండవు కదా, సెలవు దొరకాలి. వాడు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఈసారి అందరం కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడని నమ్మించి తల్లికి ఉన్న దిగుల్ని పోగొట్టింది. వాడు అక్కడ పనిలో బిజీగా ఉన్న ఇక్కడికి ఎప్పుడు వస్తానని మన గురించి ఆలోచిస్తూ ఉంటాడని తమ్ముడు గురించి గొప్పగా చెబుతూ మాటలలో పెట్టి అందరూ కలిసి భోజనం ముగించారు. 2 కూతుర్లు రాధాలక్ష్మి తల్లి ఆ మాటలకు సంతోషపడి అయితే వాడు తప్పకుండా వస్తాడు కదా అని భోజనాన్ని కడుపు నిండా తృప్తిగా తింది. అప్పుడే పనివాళ్ళు జానకి సుబ్బయ్య వచ్చి, అమ్మగారు ఎప్పుడు ఇలానే ఆలోచిస్తూ సమయానికి తిండి తినడం లేదండి, మేము ఎంత నచ్చ చెప్పినా ఆవిడ మా మాట వినడం లేదు, మందులు కూడా సమయానికి వేసుకోవడం లేదు, ఈరోజు మీ వల్ల కడుపు నిండా తిన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అది విని, అమ్మ ఎందుకమ్మా నీ ఆరోగ్యం గురించి మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వు కూడా ఇలా ఉంటే ఎలా అని బాధపడతారు. ఆవిడ కూతుర్లైన రాధాలక్ష్మి, ఇప్పుడు నాకేమైందని రాగులు జొన్న రొట్టెలు తిన్నా, శరీరం బాగానే ఉంది కదా, నాకేమీ కాదు, మిమ్మల్ని చూస్తూ మహా అయితే ఒక 10-15 సంవత్సరాలు బతికేస్తాను అని నవ్వి కూతుర్లను ఆవిడ దగ్గరికి తీసుకుంది. తర్వాత అందరూ కలిసి దీపావళి సంతోషంగా జరుపుకొని పండగ అవగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మమ్మ మళ్ళీ వస్తాము, అప్పుడు ఇంకా ఎక్కువ రోజులే ఉంటాము, పూతరేకులు తెప్పించి ఉంచు, తిని పెడతాము అని మనవడు అంటూ ఉంటే సరే బాబు అని ఆవిడ సంతోషంగా నవ్వుకుంది. వాళ్లను దూరం నుండి చూస్తూ మళ్ళీ పండగ వరకు ఎదురు చూడాలని బాధపడి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ప్రసాద్ భార్య స్నేహితురాలు పెళ్ళి అని అందరూ కలిసి పెళ్ళికి బయలుదేరారు. సుధని చూసి ఆమె అత్తగారు వచ్చి ఈ చీర బాగోలేదు, ఇంకొకటి కట్టండి అని కోపంతో చెప్పి వెళ్ళిపోయింది. అది చూసిన పావనికి కాస్త బాధగా అనిపించింది ఆవిడ ప్రవర్తనకి. సుధా పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి, బ్యాంక్లో జాబ్ చేస్తూ సిటీలో ఉంటుంది. అప్పుడే తనతో బ్యాంక్లో పనిచేసే అబ్బాయిని ఇష్టపడింది. తన తల్లి కోపిష్టి కొడుకుపై ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంది, కానీ ఆవిడకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తర్వాత ఆ సుధా పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికి వచ్చి పావని ఇంకా లోపలికి వెళ్ళి పడుకుంది. ప్రసాద్ వాటర్ తాగడానికి వెళ్ళి వస్తుంటే టేబుల్పై ఉన్న ఉత్తరాలు చూశాడు. ఏమిటి ఎన్ని ఉన్నాయి అని ఒక్కొక్కటి తీసి చూశాడు. అవి తన తల్లి రాసిన ఉత్తరాలు అని తెలుసుకుని బాధపడ్డాడు. భార్య అవి నేను చూస్తే మళ్ళీ ఊరు పెడతాను అని పక్కన పడేసి ఉంటుంది అని అర్థమయ్యి లోపలే బాధపడ్డాడు. తర్వాత అవి ఒక్కొక్కటి తీసి చదువుతూ ఉంటే అందులో ఒక దానిలో, ప్రసాద్, మొన్న అక్కలు దీపావళి పండగకి వచ్చి వెళ్ళారు రా, నువ్వు కూడా వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. నీ ఫోన్కి ఫోన్ చేస్తే బిజీ అని చెబుతుంది. నువ్వు ఇచ్చిన ఫోన్లో మాట్లాడడం కంటే నిన్ను పిల్లలను కోడల్ని అందరినీ ఒకసారి కళ్ళారా చూడాలని ఉంది. మీరు పండగకి వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్ళండి. మీరు కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది. అది నాకు సంతోషంగా ఉంటుంది. అక్కలు బావలు పిల్లలు కూడా వస్తానన్నారు. మీరు కూడా రండి. అందరూ ఒకసారి వస్తే బాగుంటుందని నా ఈ చిన్ని కోరిక. ఈ తల్లి కోరిక తీర్చు చిన్న అని రాసి ఉంది. అది చదువుతుంటే ప్రసాద్కి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తల్లికి ఫోన్ చేస్తానని చూశాడు. ఆ ఫోన్ భార్య తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. ఆ నెంబర్ అమ్మకి తెలుసు. నా కొత్త నెంబర్ తీసుకుని అస్సలు అమ్మకి చేయలేదని బాధపడి టైం చూశాడు. టైం చూస్తే 11 దాటి 12 అవుతుంది. ఇంకా ఈ సమయంలో పడుకుంటారని ఫోన్ చేయకుండా పడుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఫోన్ చేసి మాట్లాడి, ఏం చేస్తున్నావమ్మా, ఆఫీస్ పనిలో ఉండి ఇన్నాళ్ళు కుదరక మాట్లాడలేకపోయాను. నా పనుల ఒత్తిడిలో నేను ఉన్నాను. నన్ను క్షమించమ్మా, నువ్వు కోరినట్టుగా అందరం పండగకి వస్తున్నామని చెప్పడంతో సంతోషపడి, సరే బాబు, అక్క వాళ్ళు కూడా వస్తున్నారు, నువ్వు వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా అని అంటుంది. అందరూ ఒకసారి కలిస్తేనే మీ మధ్యాల బంధాలు బలంగా ఉంటాయి. అక్కలకి కూడా ఒకసారి ఫోన్ చేయాలి. వాళ్ళు రోజు చేస్తున్నారు, కానీ నాకు కుదరక మాట్లాడడం లేదని ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతానని అన్నాడు. సరే బాబు, జాగ్రత్త,
నువ్వు మందులు వేసుకో అమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మందులు వేళకు వేసుకుని భోజనం చేయాలని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కలకు చేశాడు. అక్కలు కూడా కోపంతో ఏమైపోయావురా, ఒక ఫోన్ కూడా చేయవు, అమ్మ నువ్వు దీపావళికి రాలేదని ఎంత బాధపడిందో తెలుసా, నువ్వు పండగకు వస్తావని చెప్పగా కొంచెం మామూలు అయ్యి అందరితో నవ్వుతూ సంతోషంగా ఉంది. కోప్పడింది పెద్దక్క. తర్వాత చిన్నక్కకి ఫోన్ చేసి మాట్లాడాడు. అందరూ పండగకి తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకుని బయలుదేరాలి అని ట్రైన్కి టికెట్స్ బుక్ చేశాడు. భార్య వచ్చి ఏమిటి పొద్దున ఫోన్లో బిజీగా ఉన్నారు, ఎవరితో అంటూ అడిగింది కొంచెం గొంతు పెంచి. మా అక్క అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పి మా అమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తే నాకు ఎందుకు చెప్పలేదని నిలదీశాడు. మీరు బిజీగా ఉన్నారని చెప్పలేదు, పదిగాక పద్దాకా ప్రయాణాలు చేస్తే మీ ఆరోగ్యం పాడవుతుందని నా బాధ. మరి దీపావళికి అమ్మ రమ్మని చెప్పింది, అదేందుకు చెప్పలేదు, ఏమిటి పొద్దున్నే నా మీద పడ్డారు, ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని మీరు బాగా అలసిపోయి వస్తుంటే ఇంకా అక్కడికి ఏమి వెళ్తారని చెప్పలేదు అంటూ విసుక్కుంది. ఇంతలో పావని వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికి వస్తున్నారని చెబుతారు. దారిలో ఉన్నాము అని చెబితే, అయ్యో అవునా, మాకు రాత్రి చెప్పవచ్చు కదా అమ్మా, సరే ఎక్కడ ఉన్నారని అడిగితే అడ్రస్ చెప్తుంది వాళ్ళ అమ్మ. ప్రసాద్ వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న లోపలికి వచ్చి కూర్చుని ఉంటే, అల్లుడు మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము, మా ఊరికి వెళ్ళే వరకు అంటూ ప్రాధేయపడినట్లుగా అడిగాడు ప్రసాద్ మామగారు. అయ్యో అలా అంటారేంటి, ఇది మీ కూతురు ఇల్లు అంటే మీ ఇల్లే కదా, అలా అనకండి, మీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండండి, మీరు ఇక్కడే ఉండిపోతారన్నా నాకు ఇబ్బంది లేదు అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు నవ్వుతూ. పావని లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటే, తల్లి మీ వదిన మేము అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తూ ఉంది, మీ అన్నయ్యను మాటలతో మా ముందే బాధ పెడుతుంది, వాడు మేము అక్కడ ఉండలేమని అన్నా వినకుండా ఊరు నుండి తీసుకుని వచ్చాడు, అత్తామామని గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది, మీ అత్తగారును మాత్రం నువ్వు అలా మాటలతో బాధ పడేలాగా ఎప్పుడూ చెయ్యకు అని కన్నీళ్లతో వేడుకుంది పావని తల్లి. అలా రోజులు గడుస్తున్నాయి. పండగ దగ్గరికి వస్తుంది. ప్రసాద్ తల్లి జయమ్మ అందరూ వస్తున్నారని పిండి వంటలు చేసి సర్దుతూ ఉంది. అప్పుడే ప్రసాద్ కుటుంబంతో సహా అక్కడికి వచ్చాడు. తల్లిని చూసి సంతోషపడుతూ బయటికి వచ్చింది. రండి రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది. తనే స్వయంగా టీ చేసుకుని వచ్చి ఇచ్చింది. తర్వాత అక్కలు కూడా ఒకరి తర్వాత ఒకరు కుటుంబాలతో సహా వచ్చారు. అందరూ పండగ 3 రోజులు కూడా సంతోషంగా గడిపారు. వంట పని మొత్తము జయమ్మ తాను కూతుర్లు చేసుకుంటుంటే పావని వెళ్తుంది వాళ్ళకి సాయం చేస్తాను అని. పర్వాలేదులే తల్లి, అయిపోయింది, భోజనం తినడానికి అందరినీ పిలువు అని చెబుతుంది రాధ. పావని మనసులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నేను చేయాలి కానీ వీళ్ళు నన్ను ఒక్క పని చేయనివ్వడం లేదు, నిజంగా నేను ఎంత అదృష్టవారాలని, కానీ నా స్వార్థంతో నా భర్త తన తల్లి నుండి దూరం చేయాలని చూశాను. తనని తాను తిట్టుకుని మనసులో బాధపడింది. తరువాత నుంచి పావని వాళ్ళతో కలిసిపోయింది. వాళ్ళు అందరూ చాలా బాగా కలిసి పని చేసుకుంటూ పండగ రోజులు సంతోషంగా గడిపారు. అక్కడ గడిపినన్ని రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇంటికి తిరిగి వచ్చేశారు. పండగ అయిపోయిన తర్వాత అప్పుడే సుధా ఫోన్ చేసింది. ఇప్పుడు తను కడుపుతో ఉందని చెప్తుంది. పావని అది విని ఓ అవునా కంగ్రాట్స్ అని ఆనందం వ్యక్తం చేస్తూ ఫోన్లో ఆమెకి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పింది. అలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో వసే సుధా, ఎక్కడ చచ్చావే, కాస్త టీ పెట్టుకునిరా, ఇక్కడ తల బద్దలైపోతుంది అంటూ ఇంకా ఏదో తిడుతూ అరుస్తుంది ఆమె అత్త. ఆ మాటలు విని తనకు చాలా బాధగా అనిపించింది. ఇంకా స్నేహితురాలు వింటే ఏమనుకుంటుందోనని సరే ఉంటాను పావని, మళ్ళీ చేస్తా అని పెట్టేసింది సుధా ఫోన్ని. సుధా అత్తగారి మాటలు విన్న తర్వాత తన అత్త తనని కడుపుతో ఉన్నప్పుడు ఎంత బాగా కాలు కింద పెట్టకుండా చూసుకుందో గుర్తు చేసుకుని బాధపడింది. ఆవిడని ఈ వయసులో మా అవసరం ఉంది కానీ ఆవిడ కొడుకు నుండి నేను ఉద్యోగాన్ని దూరం చేశాను ఏమో అని ఆలోచిస్తూ తనలో తాను మదనపడసాగింది పావని. ఇంతలో పావని తల్లి వచ్చి, పావని ఆలోచన విన్న తర్వాత మీ అత్తగారు చాలా మంచివారమ్మా, ఆవిడ కొడుకు కళ్ళ ముందు ఉండాలని ఆశపడుతుంది, కానీ ఈ ఉద్యోగం కోసం మీరు ఇలా దూరంగా ఉంటూ ఈ వయసులో ఆమెను బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. అయినా అల్లుడి గారికి ఏమి తక్కువని, ఊర్లో పొలము ఆస్తులు బాగానే ఉన్నాయి కదా, వాటిని ఆవిడ ఒక్కటి ఎన్నాళ్ళని చూసుకుంటుంది. ఇక్కడ చేసే 1 రోజుల జీతంతో సంపాదన ఎలా ఉన్నా అల్లుడి గారికి విశ్రాంతి ఉండడం లేదు. కనీసం సాయంత్రం రాగానే కుటుంబంతో పిల్లలతో గడపడానికి కొంచెం కూడా సమయం ఉండడం లేదు. ఆ పని ఏదో ఊర్లోనే చేసుకుంటుంటే బాగుంటుంది కదా, అటు కుటుంబంతో ఉన్నట్టు ఉంటుంది, ఆవిడకి కూడా కొడుకు దగ్గరలో ఉన్నాడని మనసు ప్రశాంతంగా ఉంటుందని
4 మంచి మాటలు చెప్పింది కూతురికి. అవును, అయినా ఉద్యోగం వల్ల ఆయన ఖాళీగా ఇంట్లో వాళ్ళతో కూడా కాసేపు గడపలేకపోతున్నారు అని అన్నాడు వెనుక నుండి పావని తండ్రి. పావని ఆలోచిస్తూ, ఆయనకి కూడా తల్లిని దగ్గర ఉండి ఈ వయసులో బాగా చూసుకోవాలని ఉంటుంది. నేను వాళ్ళని ఇలా ఉద్యోగం పేరుతో దూరంగా పెంచడం మంచిది కాదు. నేను ఆయనతో సాయంత్రం మాట్లాడి ఒప్పిస్తాను అంది పావని. ప్రసాద్ రావడంతో బ్యాగ్ అందుకుని, మనం ఇంక అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదామంది. మరి ఉద్యోగం ఎందుకు? మీరు ఖాళీగా కాసేపు కూడా మాతో గడపలేకపోతున్నారు. జీతము కూడా అంతంత మాత్రమే, అన్ని అద్దెలకి ఖర్చులకే సరిపోతుంది. సర్ది చెప్పి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఊరికి వెళ్ళిపోవచ్చు. అక్కడే పొలాలవి చేసుకుంటూ అత్తయ్య గారితో కలిసి ఉండొచ్చు అంది. ప్రసాద్ కూడా భార్య నిర్ణయం నచ్చి తన ఊరికి కుటుంబంతో సహా బయలుదేరాడు, తన ఉద్యోగానికి రాజీనామా చేసి. అప్పుడే తల్లి పెరట్లో కూరగాయలు కోస్తూ, ఎవరో వచ్చారు జానకమ్మ చూడు అంది. నేనే అమ్మా, చిన్నాను అంటూ పెరట్లోకి వచ్చాడు. ఆ మాట వినగానే చిన్న అంటూ అడుగులు వేస్తూ కొడుకు దగ్గరికి వచ్చింది ఆవిడ, సంతోషంతోనూ మళ్ళీ ఆశ్చర్యంతోనూ. భార్య వైపు చూస్తూ, అమ్మా, ఇంక మేము నీతోనే ఉండాలని అనుకుంటున్నామని అన్నాడు. ఆ మాటకి తల్లి చాలా సంతోషపడి కొడుకుని కోడలిని దగ్గరికి తీసుకుంది.